Sir. Ladies and gentlemen, it's an honor to invite a visionary leader and statesman, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Chandrababu Naidu Garu, to address the gathering. Please welcome with a huge round of applause, Shri Chandrababu Naidu Garu. Put your hands together. Swagatisi, Andhra Pradeshದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರబాబు నాయుడు. అందరికీ నమస్కారాలు. ನನ್ನ ಎಲ್ಲ ರೈತ ಬಾಂಧವರಿಗೆ ನನ್ನ నమస్కారాలు. నేను కూడా కొన్ని రోజులు బెంగళూరులో ఉంటే కన్నడ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. తెలుగు కన్నడ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు, నేను చాలామంది మంత్రులు చూశాను, కానీ మొట్టమొదటిసారిగా కేంద్రంలో ప్రభుత్వాల్ని కలపడమే కాకుండా తద్వారా నదులని కలిపే ఏకైక మంత్రి సిఆర్ పాటిల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వేదిక పైన ఉన్నటువంటి గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవనీయులు శివకుమార్ గారు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఇది కొంచెం సెట్ చేసి మనం రాజమౌళి, మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మాత్యులు తెలంగాణ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రామానాయుడు గారు, అదే మరిగా కర్ణాటక మంత్రి అయినటువంటి రామలింగారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ బసవరాజ్ ఎస్ వరెడ్డి గారు, కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కాంతారావు గారు, వేదిక పైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి, అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన రెండు నదుల కలయిక తుంగభద్రగా మారి మూడు రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే
ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.